కారు పార్టీ గుర్తు మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు చేతి పార్టీలకు పోయినరు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయాలని స్పీకర్ సార్కు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిండ్రు కదా. ఇప్పటికే 7 మీద అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్ సారు ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పార్టీ మారిండు అనేదానికి ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ను కొట్టేసిండు. ఇగి ముచ్చట్ల జగిత్యాల ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు, కారు పాటోళ్ళు ఏమంటున్నారో పురాగా ఆర్చుకుందాం పాండ్రి. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టే ఉన్నది పోండ్రి ఈ ఎమ్మెల్యే సార్ మాట్లాడిన మాటలు. పాపం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న జగిత్యాల అభివృద్ధి కోసానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంటే కారు పార్టీ ఎమ్మెల్యేలేమో ఆయన పార్టీ మారిందని ఉత్తగనన్న బట్టగాల్చి మీదేస్తున్నట్టున్నారని జాలివాడలే కావచ్చు ఈయన మాటలిని. చుట్టూ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న లీడర్లను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి నేను ఇప్పటికి సుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పుకునేటందుకు సంజయ్ అన్నకు కొంచెమన్నా ఏమనిపిస్తలేదో ఏం పాడో గాని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటేనే ఇగో గిట్లా మాట్లాడిండు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఇగి ముచ్చట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. స్పీకర్ గారి తీర్పు తర్వాత బుద్ధి మెల్లుకో, ఆ పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో, పక్కింటోడి సంసారం చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో, నీ సంసారం చక్కగా చేసుకో. ఎవరైనా కోరుతారు, ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? కోరుకోరే. నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తాను కదా. నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకోవాలంటూ నా సంవత్సరాన్ని చిచ్చు పెట్టకండి, నా కుటుంబం చిచ్చు పెట్టకంటూ, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకండి. స్పీకరు నువ్వు కారు పార్టీ ఎమ్మెల్యేవని చెప్పిండు కాబట్టి ఇప్పటికైనా నీ పార్టీని నువ్వు సరిదిద్దుకోగాని నా పార్టీలో ఏలు పెట్టకని గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఇక అటు కారు పార్టీ లీడర్లేమో నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియమని కోరాలే గాని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియమని ఎందుకంటున్నావు? మొగుడి సొమ్ము తినుకుంటా ఇంకెవరి పాటో వాడినట్టున్నదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద గట్టిగానే గరానికి వస్తున్నారు. స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన స్పీకర్ గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓ దిక్కసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తు పోతాంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చుడంటే స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీసినట్టే అవుతుందని కేటీఆర్ కామెంట్ చేసిండు. ఇక పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటల కాశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీని ఇప్పటి నుంచి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే నైతిక హక్కు లేదన్నాడు. మరి స్పీకర్ తీర్పు మీద కారు పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో ఏమని కొట్లాడతారో ఏం కథనో చూడాలిగా. ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన చెయ్యి పాటలను పిలిచి పిల్లనిచ్చినట్టే అయిందోలా సెంట్రల్ సర్కారోళ్ళు చేసిన పని. ఉపాధి హామీ పథకాన్ని ఏమంట మార్చిండ్రో గాని ఏపీ చెయ్యి పార్టీ పెబ్బే షర్మిలక్క చెడు కూడా ఆడుకుంటున్నది సెంట్రల్ సర్కారోళ్లను. వైఎస్ఆర్ జమానాలు వచ్చిన పథకం కాబట్టి జరంత గట్టిగానే కొట్లాడుతున్నది అక్క 3 దినాలు వాటి. పాండ్రిగా ఇదే ముచ్చట మీద ఇవాళ సత్యసాయి జిల్లా రాఘవంపల్లి పోయిన షర్మిలక్క అక్కడ ఏం చేసిందో చూసొద్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది అన్నట్టే నెత్తికి తువాల జుట్టి షింగులు పైకి చెక్కి గడ్డపరవట్టి ఎట్లా కష్టపడుతున్నదో చూడుండ్రుల్లా షర్మిలక్క. ఉపాధి హామీ కూలీలతోని కలిసి పలుగు పారవట్టి తట్టెడు మట్టెత్తినట్టు ఏషటాలకు సల్ల చెమటలు పట్టిన అక్కకు ఎమ్మటే చెట్టు నీడ కూసోని కూలీలతోని కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా సేద తీరింది మేడం. చెట్టు కింద చుట్టూరంగా అమ్మలక్కలను కూసోబెట్టుకొని నడిమిట్ల మైకు పట్టుకొని కరువు పనిల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నది. మరి ఈ కార్యాన్ని ఇప్పుడెందుకు ముంగటేసుకున్నదంటే ఒకప్పుడు షేయి పార్టీ సెంటర్ల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు సెంటర్లో ఉన్న పువ్వు పార్టీ సర్కారోళ్ళు ఆగం పట్టిస్తున్నారని ఏపీ షేయి పార్టీలు లొల్లి ఎత్తున్నారు కదా. అట్లియల్ల సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి ఊరికి పోయి పలుగు పారబట్టి సెంటరోళ్ళ నరుసుకున్నారు
అనుకున్నది మేడం. మానెగ్ర పరిరక్షణ యాత్ర పేరిట మూడొద్దుల వట్టి సాగుతున్నది ఈ కార్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గుండంగా షాలైన పథకం కాబట్టి అందున ఇప్పుడక్క ఏపీ షేపాటి పెబ్బగుడు అవ్వుట్లా సందుల సందన్నట్టు సెంటర్లున్న పువ్వుపాటి సర్కారును షెడుగుడు ఆడుకుంటున్నది షర్మిలక్క. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇవ్వదట. ఇది వరకు లాగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదట. ఇప్పటి నుంచి 60% కేంద్రం ఇస్తుందంట, 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలట. దీనికి ఒక కొత్త చట్టం తెచ్చారు. ఉపాధి హామీ పథకం పేరు కాదు, ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి బీబీ గ్రామ్ అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి, అంతేకాదు ఇది వరకు అయితే 7 గంటలో 8 గంటలో కంటే ఎక్కువ పని చేయడానికి వీలు లేదు. ఉపాధి హామీలో అంతకంటే తక్కువే చేయాలి. ఇప్పుడు 12 గంటలు చేయాలట. కొత్త చట్టం చేసి పేరు మార్చినా ఈ పథకం జయ్యంగా కాంట్రాక్టర్ల జేబులు నిండుడు తప్ప పేద జనాల కొరిగే ఫాయిదేం లేదని గట్టిగానే అరుచుకున్నది మేడం. మొత్తానికి ఏపీలో పత్తకు లేకుండా పోయిన షేయి పార్టీలకు జనాల కోసం కొట్లాడేటందుకు ఓ సందు దొరికిందుల్లా సెంటర్ సర్కారులు జయ్యంగా. మరి గిట్లనన్న ఏపీలో షేయి పార్టీ తెలుగులో పడతదేమో చూడాలే గాని, ఏమైనా జనాల నడుమ నెత్తికి షేయి పార్టీ కండువ జుట్టిన షర్మిలక్కను చూస్తాంటే రాజన్నే యాదికొత్తున్నడుల్లో అని అనవట్టిండ్రు. షర్మిలక్కను చూసినా అక్కడి జనాలు. సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా అనుకుంటా అమ్మ కష్టం గురించి చెప్పిండు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అనుకుంటా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పిండు. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో అని జీవించిన తర్వాత ఎవరి పాట అందుకుంటారో అని ప్రశ్నించిండు మన గద్దరన్న. అవు కానీ ఇప్పుడు గద్దరన్న పాటల గురించి ఎందుకు చెప్తున్నావు బుజ్జి అని అంటారా? ఇగో గిందుకే. ఇవాళ సీఎం చంద్రబాబు సార్ను కలిసిన గద్దరన్న బిడ్డ వెన్నెలక్క ఆంధ్రప్రదేశ్ గద్దర్ అభిమానుల కోరికను మన్నించి ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని అడిగింది. అట్లనే ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ కు గద్దరన్న పేరు పెట్టాలన్నదట. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కోరిరు కాబట్టి ఇలా సీఎం చంద్రబాబు సార్ను కలిసి వినతి పత్రం ఇచ్చిందట వెన్నెలక్క. తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలను గుర్తించి ఏపీ సర్కారు గౌరవించాలని గద్దరన్న అభిమానులు అంటున్నారు. పాటలతోని ఎన్నో ఉద్యమాలను ఉరికలెత్తించిన గద్దర్ అన్నకు 2 తెలుగు రాష్ట్రాల్లో మస్తు మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ప్రాంతాలతోని సంబంధం లేదు. గద్దరన్న పాటతోనే ఎంతో చైతన్యం తీసుకొచ్చిండు. కాబట్టి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గురించి రాబోయే తరాలు కూడా తెలుసుకునేటట్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదంటున్నారు గద్దరన్న అభిమానులు. ఇక గద్దరన్న జీవిడిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించిన చంద్రబాబు సారు పేదల హక్కుల కోసం పనిచేసిన గద్దర్ ఆశయాలను కొనసాగిస్తామని అప్పుడు మాట ఇచ్చిండు వాళ్ళ ఇంటి వాళ్ళకు. ఇక చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా గద్దరన్న అంటే చాలా ఇష్టం అని చెప్తుండేటోడు. అట్లనే గద్దరన్న కూడా పవన్ కళ్యాణ్ మీద మస్తు ప్రేమ చూపించేటోడు. ఇక అప్పుడు మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీఎం అయ్యిండు, పవన్ కళ్యాణ్ చిన్న సీఎం అయ్యిండు. కాబట్టి ఇద్దరు కలిసి ఏపీల సుతం రాబోయే తరాలకు గద్దరన్న గురించి తెలిసేటట్టు చేస్తారో లేకుంటే చూసి చూడనట్టే ఇడిచిపెడతారో ఏం కథనో మరి చూడాలిగా. జోర్దార్ వార్తల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారా? కడుమ ముచ్చట్లన్నీ చెప్పుకోవాలి కాబట్టి డబ్బున్నే వచ్చేస్తా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట్లు పట్టుకొస్తాడో అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అరే ఓ దేడి దిమాక్, ఈ ఎమ్మెల్యే రాములు చెప్పినాక మళ్ళా వాడేవాడో చెప్పుడేంద్రా? నేను చెప్పిందే ఫైనల్. ఎక్కువ తక్కువ ఎవడన్నా మాట్లాడిననుకో తొక్కి పడేసుడే కొడుకులను. అరే వాడు చెప్తే నేనుడేంద్రా? ఈ ఎమ్మెల్యే రాములు చెప్పిన వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చుడు. ఎవడన్నా ఎక్కువ తక్కువ డ్రామాలు చేసిందనుకో మలూరి అక్కనే కొడుకులను. అగో ఏందయ్యో ఇలా తలా తోకలేని కథలు ముంగటేసుకున్నట్టున్నావు కదా, ఏంది ముచ్చట? అరే ఎవతురా అది? మనల్ని తలా తోకలేని ముచ్చట్లు అనుకుంటా కథలు పడుతుంది. అది కూడా ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకో ఆనే మలూరి ఏమన్నా అయితే నేను చూసుకుంటా. తిక్కల ముసలడా, ఇంతకు నీ వ్యవహారం ఏంది అది చెప్పు. అరే చెప్ పోయి నోర్ము. ఎమ్మెల్యే రాములు పట్టుకొని ముసలాడు గిసలాడు అని మాట్లాడతామేందే? పోయి నోర్మై. సరే సరే ఎమ్మెల్యే రాములు గారు, మీరు చెప్పినట్టే ఇంటాం గాని ఇంతకు మెడల 2 పార్టీల కండువలేంది? ఇంతకు తమరు ఏ పార్టీ తరపున ఎమ్మెల్యే అది చెప్పండి. గట్లా అడిగినావు మర్యాదగా ఉన్నది, అడుక్కో చెప్తాం.
కానీ కథలు గీతలు అని ఏమన్నా నాటకాలు ఆడినావు అనుకో అడ్డం. సరే ఆడపిల్లవు కాబట్టి ఏం అనలేకపోతాను. ఓకే కూల్ కూల్. సరే సరే ఇప్పుడు నీ అనుమానాలు ఏంది? మెడల ఈ 2 పార్టీల కండువాలు ఏంది అని అంటారు అంతే కదా? అవును. ఇది నన్ను గెలిపించిన పార్టీ కండువా, ఇది ఇప్పుడు నన్ను పెత్తనాలు చేయనిస్తున్న పార్టీ కండువా. అందుకే ఏ పార్టీని నేను కాదనలేక 2 పార్టీల కండువాలు మెడలు వేసుకొని తిరుగుతాను. ఇప్పుడు నేను ఈ 2 పార్టీల లీడర్ను. మరి నువ్వు కారు పార్టీలో గెలిచి చెయ్యి పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీలకు పోయినావు అంటున్నారు. అసంటప్పుడు చెయ్యి పార్టీ కండువ కప్పుకోవాలి గాని మళ్ళా కారు పార్టీ కండువ మెడలెందుకు? అరే ఓ తాళ్ళు తుప్పిరిదనా, నేను కొలుపు పెట్టి చెప్తాంటే నువ్వు తలుపులు పెట్టినట్టే ఇంటివి కాదే. మళ్ళీ ఎందుకు గిందుకు అని ఈగిలిస్తాను వికారం తక్కువదానా. నేను కారు పార్టీనే గెలిచిన కాదంటలేను, కానీ మా నియోజకవర్గ అభివృద్ధి కోసరానికి ముఖ్యమంత్రి సార్ దగ్గరికి నేను మర్యాదపూర్వకంగా కలిసేదందుకు పోతే ఆయన ఏదో గౌరవం కోసం వాళ్ళ పార్టీ కండువా కప్పిండు. నేను వద్దంటున్నారా? అందుకే ఈ 2 పార్టీల కండువాలు మెడలేసుకొని తిరుగుతానా? తప్ప అంటే నేనేం చెప్తా? సిగ్గున్నదా జరిగించా అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. ఆగో అట్లనే ఉన్నది నీ కథ కూడా. సరే గాని ఇంతకు ఇప్పుడు తమరు ఏ పార్టీలు ఉన్నట్టు అది చెప్పండి. నేను ఏ పార్టీలు ఉన్నానంటే నన్ను గెలిపించింది కారు పార్టీ జనాలే కాబట్టి కారు పార్టీలనే ఉన్నట్టు. కానీ నేను పెత్తనం చేస్తున్నది షెయి పార్టీలే కాబట్టి షెయి పార్టీలో కొనసాగుతున్నట్టు అనుకోవాలి. అంతే కదరా? అంతే. అబ్బా ఇంతకు నువ్వు ఏ పార్టీ మనిషి అనుకోవాలి ముసలోడా? అది కరెక్ట్ గా చెప్పు. అరే ఓ దేడిది మాకు దానా, దూలం పెరిగినాడు పెరిగినావు కానీ దుడ్డక్కున్నంత మెదడు కూడా లేదేమే నీకు. నేను పార్టీ మారినా కానీ పార్టీ మారినా ఏ పార్టీ మనిషి అని చెప్పుకునే పరిస్థితి ఉన్నదా నాకు? పేరుకే పార్టీ మారినా కానీ అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి 6 గ్యారంటీలు చేయబట్టి జనాలల్లో నేను ఆ పార్టీ మనిషిని చెప్పుకొని తిరిగే పరిస్థితి ఉన్నదా? అందుకే తెలుగుచ్చిన దొంగ లెక్క అన్ని మూసుకొని ఒత్తుకొని కూర్చుంటాను. అంటే పాట అయితే మారినావు గానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆ పార్టీ మనిషిని చెప్పుకోలేక పోతున్నంటావు అంతేనా? అంతేనా అని మైకులు పెట్టుకొని మొత్తుకో జనాలు అందరికి వినబడేట. నువ్వు నా దగ్గర చుట్టపు దాని అని ఏదో నా ఇజ్జత్ తక్కువ ముచ్చటైనా కూడా నీకు చెప్తే నువ్వు గట్టిగా మొత్తుకొని నా ఇజ్జత్ అంతది తావే ఈ కారణం తక్కువదానా. మరి అటు కారు పార్టీ కార్యకర్తలు ఇటు చెయ్యి పార్టీ కార్యకర్తలు వచ్చి గట్టిగా నిలదీస్తే ఏమని చెప్తావు అది చెప్పు. ఇది అటు తిప్పి ఇటు తిప్పి కొసాకరికి ముచ్చటనంతా మళ్ళీ ఆడికే తీసుకొస్తుంది కదరా. చూడు బుజ్జి, ఇగో ఇది నేను గెలిచేటందుకు వేసుకున్న కండువా, ఇది నా నియోజకవర్గ అభివృద్ధి కోసరానికి వేసుకున్న కండువా, ఇది గెలిపించిన కండువా, ఇది నేను పెత్తనం చేసేందుకు వాడుకుంటున్న కండువా. ఇవి 2 నాకు 2 కండ్ల లాంటివి. నేను దేన్ని వదుకోలేను. ఇవి 2 నాకు సమానం, నా ప్రాణాలు. అబ్బా ఏమన్నా బొంకుతున్నావు ముసలోడా? నీది నోరు కాదది మురికి మోరి. అవసరానికి ఏమన్నా చేస్తావు నువ్వని అర్థమైంది నాకు. నువ్వు ఎట్లనన్నా అనుకోవే తల్లి, కానీ మాటికి నువ్వు ఏ పార్టీలు ఉన్నావు ఏ పార్టీ మనిషి అని నన్ను అడగకు, నా ఇజ్జత్ దియకు, నా మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడకు. అంతే. మనిషి పుట్టినప్పుడు 2 నాలుకల ధోరణి ఉండద్దు ముసలోడు. జనాలకు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అటు కారు పార్టీ మనిషినే అని చెప్పి వాళ్ళని మోసం చేయబడుతుంది, ఇటు అభివృద్ధి కొరకు నేను చెయ్యి పార్టీ కండువా కప్పుకున్నా అని వీళ్ళని మోసం చేయబడుతుంది. ఇది పద్ధతేనా చెప్పు? నేను చెప్పా అగో గటు మొక్కలు పోయి చిప్ప పట్టుకొని అలక తింపో. ఏమో నాయం పడతానా ఏంది అలక తక్కువదానా? ఫోన్ వచ్చిందారా? ఓకే. హలో, మన చెయ్యి పార్టీ కార్యకర్తలందరినీ ఖరారు చేసిందా ఎవరెవరకు మున్సిపాలిటీల టికెట్లు ఇవ్వాలనేది? సరే నేను వస్తానా? వాళ్ళందరిని అయితే రెడీగా ఉండమని చెప్పు. నేను వచ్చినాక బీపాం కాగితం ఇస్తా, సరేనా? ఆ మీటింగ్ అయితే మంచిగా అరేంజ్ చేయరు, ఎందుకంటే అందరూ మంచిగా జెండాలు గిండాలన్నీ బందోబస్తు ఉండాలి. మన చేయి పట్టి రెప్పలు ఆడాలి జెండాలు గిట్లా. నేను వస్తా. సరే మీరు అందరు రెడీగా ఉండరు. సరే బుజ్జి, నాకు మా చేయి పార్టీ కార్యకర్తలతోటి చిన్న మీటింగ్ ఉన్నది, నేను పోయి మాట్లాడుకోవాలి. అట్లనే వాళ్ళకు బీపాం కాగితాలు ఇచ్చే ఉన్నాయి, కారు తీసుకొచ్చి పెట్టిల్లా పోయిగా. సరే బస్. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అచ్చం గిసొంటి పరిస్థితే ఉన్నదోలా. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ధైర్యంగా మేము పార్టీ మారినామని చెప్పుకోలేకపోతున్నారు. అటు పార్టీలో చేసుకున్న వాళ్ళు కూడా మేము వాళ్ళను మా పార్టీలో చేసుకున్నామని చెప్పుకోలేకపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కారు పార్టీలోనే ఉన్నామంటున్నారు, కాకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియమంటున్నారు. తెలంగాణ రాజకీయం అంతా వేరే తీరుగానే ఉన్నది. మరి జనాలు ఎట్లా స్పందిస్తారో ఎవరు కోట్లేస్తారో చూడాలిగా. పైసలు పెట్టి జూ పార్కుల మూగ జీవాలను చూసేటందుకు పోతుంటాం, కానీ ఆడికి పోవాల్సిన అవసరమే లేకుంటున్నదోలా అయ్యాలి. రేపు కార్లల్లా బస్సులల్లా టూర్ ప్యాకేజీలు మాట్లాడుకొని పట్నాలల్లా జూ పార్కులకు పెద్ద పార్కులకు మనుషులు పోయినట్టే మూగ జీవాలు ఫ్రీగా కాంక్రీట్ జంగళ్లకు వస్తున్నాయి మనుషులను చూసేటందుకు.
అట్లనే మహారాష్ట్ర దిక్కు తడోబాకెంచి రాజమండ్రికి ఒక పెద్ద పులి బయలుదేరింది. దాని ప్రయాణం ఎట్లా సాగిందో చూద్దాం పాండ్రి. రాజు ఏడున్నా రాజే, పెద్ద పులి ఏడున్నా పెద్ద పులే పోండ్రి. మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టే రాజమండ్రిలో అడుగుపెట్టి రాజసంగ పెద్ద పులి ఎట్లా నడుస్తున్నదో చూడుండ్రి. బండ్లంటే భయం లేదు, మనుషులంటే బెదురే లేదు. పచ్చటి జంగల్లా హాయిగా తిరిగినట్టే కాంక్రీట్ జంగల్లా అద్దమరాత్రి హాయిగా తిరుగుతున్నది. రాజమండ్రి దిక్కు తొర్రేడు దివాన్ చెరువు కాడ హైవే మీద కారోళ్లకు గానొస్తే గజ్జున వనికి వీడియో తీసి ఇంటర్నెట్లకి ఇర్చిండ్రు. పెద్ద పులి ముచ్చట తెలిసి రాజమండ్రులంతా గజ గజ వణుకుతున్నారు. అటవీ శాఖలకు ముచ్చట తెలవంగానే రంగంలోకి దిగిండ్రు. పెద్ద పులి ఏ నుంచి మన దిక్కు టూరుకొచ్చిందో గీ అటవీ శాఖ సారు చెప్తాడట. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. తడోబా నుంచి వచ్చిందండి, మేము అన్ని మ్యాచ్ చేసాము. తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరికి వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది, తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లో ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది, మనుషులను చూసి బెదరటం కూడా లేదు. ఆ తడోబాలో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మయ్యా, సారు మంచి ముచ్చటనే చెప్పిండు. కానీ జనాలు మనుషులను ఏం చెయ్యదు కావచ్చు అనుకోకుండ్రి. కంట్ల పడితే కథ కంచికే మరి. మహారాష్ట్రలున్న తడోబాకెంచి తెలంగాణలున్న పాల్వంచ మీదికెళ్లి రాజమండ్రి దిక్కు వచ్చిందట. దినాం దగ్గర 20 కిలోమీటర్లు పాదాల మీద నడిచే యాత్ర చేసుకుంటా జనాలకు రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నదట. సర్కార్కెంచి పర్మిషన్లు తీసుకొని లేటెస్ట్ టెక్నాలజీని వాడి దొరకబట్టే పనులున్నారట అటవీ శాఖలు. మరి ఇలా ఎత్తులకు చిక్కుతుందో లేదో చూడాలి గాని జనగాం దిక్కు కూడా గిట్లనే ఓ పెద్ద పులి నైట్ వాకుకొచ్చి ఆగం చేస్తున్నదట. నాకన్నా గొర్రెలు పశువులున్న వాళ్ళు బయట కలిపి రైతులు అయినా కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉంటారు. జనగాం దిక్కు ఎల్లంలా సిద్ధంకి శ్రీనివాసపురం కాడ పులి పాదముద్రలు కానొచ్చినాయట. ఆడాడ పాడి పశువుల మీద దాడి చేసినాయట. ఇక ఎందుకైతే అందుకు మంచిదని ముందుగాల ఊర్లల్లా డప్పు సాటింపేసి జాగ్రత్తగుండున్రహో అని చెప్తున్నారు సర్కారోళ్ళు. జనాలు జాగ్రత్తగుండి పులి పంజా మీద పడకుండా చూసుకోండ్రి. ఇన్నొద్దులు పులులను చూసేటందుకు అడవులకు పోయేది గాని ఇప్పుడు ఈ పులుల రాకడ చూస్తాంటే మనుషులను చూసేటందుకే పులులు బయటికెళ్ళినట్టు కొడతాంది పోండ్రి. సర్కారు గల్లె పెట్టి కలకలలాడేటట్టు చేస్తున్న వైన్స్ దుకాణాలంటే కొందరికి లెక్కే లేకుంటున్నదోలా. వైన్స్ దుకాణాలతోని సర్కారుకు ఎంత ఫాయిదా ఉంటది, అవి ఇచ్చే పైసలతోని సర్కార్లు నడుస్తున్నాయన్నది ఆలోచన లేకుండానే ఉన్నారు. సర్కారు ఖజానాను నిరంతరం అంతరాయం లేకుండా కష్టపడి నింపుతున్న వైన్సులకే టోపీ పెడదామని కొందరు చూస్తే ఎంత పనైందో చూడుండ్రి. వైన్సోళ్లకు టోపీ పెట్టిండ్రన్నారు, ఇన్నేమో కట్టల కొద్ది కడక్ నోట్లను చూపెడుతున్నారని గరానికి రాకుండ్రుల్లా. మెరిసేదంతా బంగారం కాదన్నట్టు ఈడగానొచ్చే కడక్ నోట్లన్నీ అసలు నోట్లు కాదు, ఫేక్ గాళ్లు మార్కెట్లిడ్చేందుకు తయారుగుంచిన నకిలీ నోట్లు. కృష్ణా జిల్లా పోలీసుల నిఘా నేత్రంతోని దూర్బినేసి దొరకవట్టిండ్రు. మరి గీ నోట్లకు వైన్స్ కు లింక్ ఏందంటే కృత్తివెన్ను మండలం సంగమూడి కాడున్న హెప్సీ వైన్సుల 2 మోతెవాళ్లు 2 500 రూపాయల నోట్లు ఇచ్చి మందుగొన్నారట. ఇక క్యాషియర్ అన్న నిమ్మలంగా దేరుకొని గీ నోట్లేందురో గిట్లున్నాయి, కలర్ ఎక్కువుంది కడక్ తక్కువ ఉందని అనుమానం కొట్టి పోలీసులకు ఫిర్యాదు పెడితే రంగంలోకి దిగిండ్రు అటు దిక్కు పోలీసులు. రాష్ట్ర ఖజానాకు ఆయువు పట్టైన వైన్స్లనే దొంగ నోట్లిచ్చి బోల్రేస్తారా? ఇప్పటిదాకా ఎన్ని వైన్స్లను బోల్రేసిండ్రు, ఎన్ని బెల్ట్ దుకాన్ల బెండు తీసిండ్రు. నకిలీ మద్యంతోని మందన్నల పానాలు ఖరాబు చేసినట్టు నకిలీ నోట్లతోని వైన్స్ దుకాన్ల గల్లాపేటకు మకిలీ వట్టిస్తున్నారని ఎంక్వైరీ షాల్ చేసిండ్రు. ఇక తీగ గుంజితే డొంక గదిలినట్టయింది. ఇద్దరిని పట్టుకొని పోలీసుల స్టైల్లో మర్యాదలు ఎత్తే మొత్తం ముఠాను బయట పెట్టిండ్రు. ఇంకా ముంగటున్న 4గురిని దొరకబట్టిండ్రు. 6 లక్షల దొంగ నోట్లు, 6,000 అసలు నోట్లను, కారును, 3 ఫోన్లను, పైసలచ్చేసే ప్రింటరు, రంగు డబ్బాలను, సరిసమానం నోట్లను గత్తరిచ్చే కటింగ్ మిషన్లన్నిటిని దొరకబట్టిండ్రు. పెందుర్తి మండలం కోకావాని పాలెంలో కిరాయి కొంపల ఈ కుటీర పరిశ్రమను షాలి చేసిండ్రేట. ఇక ఆన్నే ముద్రేసి 3వ కంటికి అనుమానం రాకుండా 6 నుంచే పైసలు మార్చుడు షాల్ చేసిండ్రేట.
అసలు నోటేదో నకిలీ నోటేదో ఎరకబట్టేటందుకు పోలీసు పెద్ద సారు కూడా జరంత తిప్పలే అయినట్టున్నది. పక్కపొంటి పోలీస్ అన్నను నోటు అడిగి పరీక్ష పట్టి చూసిండు. తయారు చేసినోళ్లను కటకటాల పాలు వేసిండ్రు. క్యాషియర్ అన్న ఫిర్యాదుతోని ఇంకొంతమంది వైన్స్ ఓనర్ల జేబులకు షిల్లు పడకుంటయింది. కానీ లేకుంటే బయట మార్కెట్లు ఇడిస్తే జరంత తిప్పలే అయ్యేది కావచ్చు పట్టుకునేతందుకు. కృత్తివెన్ను పెందుర్తి జనాలు ఓ పారి చెక్కింగ్ చేసుకోండ్రి, మీ తానున్నాయి అసలియా నకిలీ నోట్లా అనేది. మళ్ళా అటెంక చెప్పలేదు అనద్దు మరి. వెండితెర మీద శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పారావు ఆర్ఎంపీ చేయంగా నవ్వుకున్నాం కావచ్చు గనోల్లా. మన చుట్టూన్న శంకర్ దాదా ఎంబీబీఎస్లు అప్పారావు ఆర్ఎంపీలను తలుచుకుంటే గుండెల గుగులు పుడుతున్నది. డాక్టర్ చదువుకుంటేనే డాక్టర్లయ్యి జనాల పానాలతోటి చెలగటలాడుతున్నారు బట్టవస్గాలు. పాండ్రి గీడ అసొంటి ఒక ఖతర్నాక్ గాడే మోపెండట. వాని కథ ఏందో చూసి అర్చుకొనొద్దాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ లెక్కన సూర్య వెంకటకృష్ణ ఎంబీబీఎస్ అనాలనో, అప్పారావు ఆర్ఎంపీ లెక్కన సూర్య వెంకటకృష్ణ ఆర్ఎంపీ అనాలనో గీ మోతేవారిని. ఎందుకంటే ఉత్తుత్త వైద్యుడి అందగాడు. కానీ చూడుండ్రి నొసలకు విభూది పూసుకొని మెడల స్టెథోస్కోప్ వేసుకొని ఎంత అమాయకంగా కనబడతాండో. ఫేస్ చూసి అయ్యో పాప అనుకునేరుల్లో. ఎందుకంటే గీ శుద్ధ పూస మొక్కపోడు అమాయకుడు కాదు, అమాయక జనాల పానాలతోటి చెలగాటం ఆడుతున్న మాయగాడు. మంచిగా చెప్పానంటే వైద్యం ఎరుగని వైద్యుడు వీడు. డాక్టర్ చదవకుండానే డాక్టర్ అయిన డాక్టర్ వీడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలుండే మల్లాపూర్ భవానీ నగర్ లో చేస్తున్నాడట వైద్యం దందా. అటు క్లినిక్ ఇటు మెడికల్ షాపు. వైద్యం రాకుంటేనే మందుల మహత్యం ఏందో తెలియకుంటేనే రెండు దందాలు నడుపుతుండేటాలకు ఎస్టీఓ పోలీసులు పట్టుకున్నారు ఇవాళ ఈ నకిలీ వైద్యున్ని. ఏ రోగానికి ఏం సూది ఒడవానో ఏ మందులు రాయాలో తెలియకుండానే చేస్తున్నాడట వైద్యం. అన్ని ముచ్చట్లు లెక్క తెలిసి లాకప్ లేసినందుకు దోలుకపోయిర్రు పోలీసులు. క్లినిక్ లో ఉన్న సామాను కూడా మొత్తం సర్దుకపోయిర్రు. ఏ బల్ల చదివిండో డాక్టర్ చదవని అడిగే పనులు ఉన్నారట పోలీసులు ఇప్పుడు. గాని చూస్తారు కదా పబ్లిక్. శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పారావు ఆర్ఎంపీ సినిమాలు చూసి నవ్వినట్టు కాదు. అసొంటి పాత్రలు గిసొంటల రూపంలో నిజంగానే ఉంటాయి మన చుట్టూరంగా కూడా. కాబట్టి జర పైలముల్లో మరి గసొంటలతోని. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.